హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 10 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నంబర్ 1 ఉప్పు కప్పు రంబు. ఇదొక విలేజ్ కామెడీ డ్రామా మూవీ, మన తెలుగు మూవీనే. ఇందులో 1990లో ఒక విలేజ్ లో ఎవరైనా చనిపోతే వాళ్ళని పాతి పెట్టడానికి శ్మశానంలో చోటు కూడా సరిపోదు మావా. మరి వీళ్ళు ఏం చేశారు ఆ విలేజ్ వాళ్ళు అనేదే ప్లాట్. శ్మశానం చూసుకునే రోల్లో సుహాస్ కామెడీ అండ్ ఊరు మొత్తాన్ని చూసుకునే రోల్లో కీర్తి సురేష్ కామెడీ భలే ఉంటది మావా. వాళ్ళిద్దరు కలిసి ఊర్లో జరిగే సిచ్యువేషన్స్ ని ఎలా సాల్వ్ చేశారు, ఏం చేశారు అనేది ఓకే నీట్ గానే ప్రజెంట్ చేశారు. ఈ మూవీలో లైన్ బానే ఉంది కానీ అందరికి కనెక్ట్ కాకపోవచ్చు మావా. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. ఆయన ఏం పర్లేదు, ఓటీటీనే కాబట్టి సుహాస్ అండ్ కీర్తి సురేష్ కోసం టైం పాస్ కోసం ఒకసారి అలా యూస్ పడేయండి. ఇది యావరేజ్ గా ఉన్నా గానీ ఫ్యామిలీతో ఇలాంటివి చూస్తేనే కదా ఈ వీకెండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఇంగ్లీష్ కొరియన్ మా వల్ల కాదన్నయ్యా, మా వల్ల కాదు అని మీలో చాలా మంది అంటారు కదా. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండే ఒక విలేజ్ డ్రామా చూద్దాం అనుకుంటే తెలుగులో ఉంది కాబట్టి దీన్ని ఒకసారి యూస్ పడేయండి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నంబర్ 2 జగమెరిగిన సత్యం. ఇదొక విలేజ్ క్రైమ్ డ్రామా మూవీ, మన తెలుగు మూవీనే. 1994లో తెలంగాణలో ఒక విలేజ్ లో ఉండే హీరో అనుకోకుండా ఒక మర్డర్ లో ఇరుక్కుంటాడు. మరి హీరో ఏం చేశాడు అనేదే ప్లాట్ మావా. ఇందులో హీరో ఎవరో మీకు తెలుసా? మన రవితేజ మేనల్లుడు మావా. ఇందులో స్టోరీ సింపుల్ గా ఉంటుంది కానీ ఆ స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ మాత్రం ఓకే డీసెంట్ గా ఉంటాయి మావా. ప్యూర్ తెలంగాణ రూరల్ ఫ్లేవర్ తో ఉండే ఈ మూవీని టైం పాస్ కోసం ఒకసారి చూసేయండి. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా యూస్ చేస్తుంది. ప్యూర్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో ఒక మర్డర్ మిస్టరీ, విలేజ్ లో జరిగే మర్డర్ మిస్టరీ చూద్దాం అనుకుంటే తెలుగులో ఉంది కాబట్టి ఒకసారి చూసేయండి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ సన్ నెక్స్ట్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నంబర్ 3 ది హంట్, ది రాజీవ్ గాంధీ అసేసినేషన్ కేస్. ఇదొక ట్రూ క్రైమ్ బయోగ్రఫీ సిరీస్ మావా. మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇదొక ట్రూ క్రైమ్ బయోగ్రఫీ సిరీస్ మావా. టోటల్ 7 ఎపిసోడ్స్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. 1991లో రాజీవ్ గాంధీ గారు చంపబడ్డారు. అసలు ఎలా చనిపోయారు, ఏం జరిగింది అనేది ఈ సిరీస్ మావా. నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ కావడంతో మీలో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని ఒక టెన్షన్ అయితే ఉంటుంది. 1991 సెటప్, బాంబు బ్లాస్ట్ సీక్వెన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్రతిదీ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. మీకు స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ గా యూస్ చేశారు. స్టోరీ చూపించిన ఆ విధానం అయితే చాలా బాగుంటుంది. థ్రిల్లింగ్ గా అలాగే సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ చాలా గ్రిప్పింగ్ గా ప్రజెంట్ చేశారు మావా. జస్ట్ ఆఫీసర్ సైడ్ నుంచే కాకుండా చంపిన వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు, చంపేశాక వాళ్ళు ఏం చేశారు అనేది కూడా సూపర్ గా ప్రజెంట్ చేశారు. ఆ ఆఫీసర్స్ పడిన స్ట్రగుల్స్ అండ్ బాంబు బ్లాస్ట్ జరిగిన 90 డేస్ ఎలా కష్టపడ్డారు, ఎలా కనిపెట్టారు, ఈ 90 డేస్ లో ఏం జరిగింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేశారు మావా. ఈ వీకెండ్ మాకు ఒకే ఒక మూవీనో సిరీస్ చూసే టైం ఉంది, ఏది ఇవ్వడమంటావు బ్రో అంటే దీన్నే ఇవ్వడమని రికమెండ్ చేస్తామావా. రాజీవ్ గాంధీ గారు ఎలా చంపబడ్డారు, దాని వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి, ఇవన్నీ ఈ సిరీస్ లో యూజ్ తెలుసుకోండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 4 ది శాండ్ మ్యాన్ సీజన్ 2, మొత్తం 6 ఎపిసోడ్స్. ఇదొక సూపర్ న్యాచురల్ మిస్టరీ సస్పెన్స్ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ కోసం కొత్తగా నేను ఏం చెప్తా మావా, మీ అందరికి తెలుసు. లాస్ట్ టైం కూడా రికమెండ్ చేశాను సీజన్ 1 చూసేయండి, సీజన్ 2 వస్తుందని. ఇందులోకి మన థోర్ మావా, లోకి మావా అండ్ ఓడిన్ గార్డ్ అందరూ మార్వెల్ నుంచి ఈ శాండ్ మ్యాన్ సీజన్ 2 లోకి వచ్చేసారు మావా. సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ సీజన్ 2 అక్కడే స్టార్ట్ అయింది. ఈసారి మన డ్రీమ్ గార్డ్ మొత్తం ఫ్యామిలీని ఎమోషన్స్ పరంగా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎమోషన్స్ ని ఓకే బాగానే చూపించారు. మెయిన్ గా ఇందులో ఉండే టాప్ విజువల్స్ కోసం అయినా సరే పక్కాగా చూడాలి మావా. ఇందులో మన డ్రీమ్ కి ఉండే కొడుకు ఎమోషన్ అయితే వేరే లెవెల్ మావా. ఆ స్టోరీ మొత్తం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ వాల్యూమ్ 1 గా వచ్చింది. స్టార్ట్ టు ఎండ్ బోర్ కొట్టకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ కొన్ని థ్రిల్ ఇచ్చే సీన్స్ సూపర్ గా క్రియేట్ చేశారు. కొన్ని స్లో డ్రామా సీన్స్ ఉంటాయి. నెక్స్ట్ వాల్యూమ్ ఏమో ఈ మంత్ 24th వస్తుంది. అది చూడాలంటే ముందు దీన్ని మీరు చూడాలి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే లైట్ గా బోల్డ్ కంటెంట్ ఉంటుంది, సో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లైఫ్ లో ఏది పోయినా వెనక్కి వస్తుందేమో కానీ మీ టైం మాత్రం వెనక్కి రాదు మావా. మీ టైం ని చాలా సేవ్ చేసుకొని మంచి మంచి సినిమాలతో మీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనేలా క్రియేట్ చేద్దాం అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి.
లిస్ట్ లో నంబర్ 5 పంచాయతీ సీజన్ 4 మొత్తం 8 ఎపిసోడ్స్. ఇదొక విలేజ్ కామెడీ డ్రామా సిరీస్. ఇప్పటికే ఈ సిరీస్ లో వచ్చిన 3 సీజన్స్ ఎంత పెద్ద హిట్ మీకు స్పెషల్ గా చెప్పనక్కర్లేదనుకుంటా. దీని రీమేక్ శివరపల్లి అని మన తెలుగులో రీమేక్ కూడా చేశారు. మాకు హిందీ గింది జాంతా అనే వాళ్ళు ఆ తెలుగు సిరీస్ ని చూడండి, సూపర్ గా ఉంటది. కానీ అందరికి సెట్ అయ్యే సిరీస్ కాదు. విలేజ్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళు మాత్రం పక్కాగా చూడాలి. ఇక ఈ సీజన్ 4 ఎలా ఉంది బ్రో? అలాగే క్రేటా తోపా తురుమా ఒక్క ముక్కలు వెప్ప అంటే అంత లేదు మావా. ఈ పంచాయతీ సిరీస్ సీజన్స్ మెల్లిమెల్లిగా డౌన్ అవుతూ గ్రాఫ్ మొత్తం పడిపోతూ వస్తుంది మావా. మనం ఈ సిరీస్ కి బాగా కనెక్ట్ అయింది ఎందుకంటే మన మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్, అతను అక్కడ ఊర్లో ఎలా ఫేస్ చేస్తాడు ఆ ప్రాబ్లమ్స్ అండ్ విలేజ్ అట్మాస్ఫియర్, కొన్ని మంచి మంచి మెసేజెస్ కోసం కనెక్ట్ అయ్యాం. కానీ ఈసారి ఫోకస్ మొత్తం విలేజ్ పాలిటిక్స్ పైన పెట్టారు కాబట్టి ఎందుకో నాకైతే అంత కనెక్ట్ కాలేదు. మీరు కూడా అంత కనెక్ట్ గారు. కానీ ఈ పంచాయతీ సిరీస్ కి కొందరు వీరాభిమానులు ఉన్నారు. మీరు కూడా ఆ లిస్ట్ లో ఉంటే దీన్ని చూడండి, ఓకే బానే అనిపిస్తుంది. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యాన్ తో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నంబర్ 6 డోరా 2025. ఇదొక ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ. మావా మీ ఇంట్లో పిల్లకాయలు ఉన్నారా? మీకు తెలుసో లేదో కానీ ఈ డోరా అయితే మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉన్న పక్కింటి పిల్లలకి అందరికి బాగా తెలుసు. ఈ మూవీ కన్నా ముందే 2019 లో ఒక మూవీ తీశారు, అది తెలుగులో ప్రైమ్ లో ఉంది, డోరా మూవీ. దానికి సీక్వెల్ గానే ఇప్పుడు ఇది వచ్చింది మావా. ఇందులో డోరా అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఒక టెజర్ ని వెతుక్కుంటూ ఒక జంగిల్ వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది స్టోరీ మావా. ఇందులో ఉండే జంగిల్ సీన్స్, యానిమల్ సీన్స్ డోరా ది ఎక్స్ప్లోరర్ కార్టూన్ లో కాకుండా ఒక సూపర్ మూవీలా అది రియల్ అడ్వెంచర్ గా చూద్దాం అనుకుంటే మీ పిల్లలతో కలిసి మీరు కూడా చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. ఈ లేటెస్ట్ అయితే మన ఓటీటీలో లేదు, ఆన్లైన్ లో ఉంది. వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. ఒరే నీ అబ్బా ఆన్లైన్ అంటావు, అది యాడుందో చెప్పిసావరా అంటారా? యాజ్ పర్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ నేను అలాంటివి ఏమి చెప్పకూడదు, అర్థం చేసుకోవాలి మావా మీరు. లిస్ట్ లో నంబర్ 7 స్పెషల్ ఆప్స్. ఇదొక థ్రిల్లర్ సిరీస్. ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ సిరీస్ కి ఎన్ని మార్క్స్ ఇస్తానంటే ఎన్ని ఇస్తావు బ్రో? 70 60 ఇస్తావు అంతే కదా అని మీరు అనుకుంటే ఉప్పు పప్పు లేని సాంబార్లు మీరు కాలేసి జారినట్టే మావా. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. మీరు బాలీవుడ్ మూవీ మిర్జాపూర్, అసూర్ ఇలా బ్లాక్ బస్టర్లు సిరీస్లు చూసుంటారు కానీ ఈ హిడెన్ జెమ్ ని చాలా తక్కువ మంది చూసుంటారు అని నేను అనుకుంటున్నాను. సరేరా భయ్, ఇది మేము ఎప్పుడో చూసా, ఇప్పుడెందుకు రికమెండ్ చేస్తున్నాం అని మీలో అంటారేమో కొందరు. దీని సీజన్ 2 సీక్వెల్ నెక్స్ట్ వీకే రాబోతుంది. సో ఇంకొక 1 వీక్ ఉంది. చూడని వాళ్ళు పక్కాగా చూడండి. ఒకవేళ ఈ సిరీస్ మీలో ఎవరికైనా నచ్చకపోతే మన మూవీ మేట్స్ ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసి పడేయండి. ఇంతకీ ఇందులో స్టోరీ ఏంటంటే ఒక టెర్రరిస్ట్ అటాక్ చుట్టూ అల్లిన స్టోరీ మావా. రా ఏజెంట్ అండ్ వాళ్ళు ఎలా దద్దట్లాడించారు అనేది కిరాక ప్రయత్నం చేశారు. ఈ సిరీస్ అయితే స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. నన్ను నమ్మండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్‌స్టార్ ఓటీటీ. మీ ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ యూస్ పడేయండి, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 8 సీక్రెట్ వి కీప్. మొత్తం 6 ఎపిసోడ్స్. ఇదొక మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్. మావా పక్కింట్లో నైబర్స్ మిస్ అయితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఈ సిరీస్ లో లాగే పక్క వాళ్ళే కదా అని హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సిరీస్ చూసి తెలుసుకోండి మావా. ఈ సిరీస్ 2025 లో బెస్ట్ బింజ్ వాచ్ సిరీస్ గా చెప్పుకోవచ్చు మావా. జస్ట్ 6 ఎపిసోడ్స్ తో సూపర్ థ్రిల్ అండ్ సస్పెన్స్ మిస్టరీ ఎలిమెంట్స్ తో అన్ని ప్యాక్ అయి ఉన్న బెస్ట్ డ్రామా సిరీస్ భయ్యా ఇది. ఎటువంటి సోది లేకుండా స్టార్ట్ టు ఎండ్ సిరీస్ చాలా గ్రిప్పింగ్ అండ్ టెన్షన్ గా మూవ్ అవుతుంది. ఇక హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే వేరే లెవెల్ మావా. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి సిరీస్ ని ఫ్యామిలీ తో కలిసి చూడొచ్చా అంటే లైట్ గా అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో నో చూడకూడదు. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నంబర్ 9 ది ఓల్డ్ గాడ్ 2020. ఇదొక సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఏంటి బ్రో లేటెస్ట్ గా ఇదే వీక్ దీని సీక్వెల్ వచ్చింది కదా, నువ్వేంటి 2020ది ఇప్పుడు రికమెండ్ చేస్తున్నావు అని మీలో కొందరు అడగచ్చు. నాకైతే ఈ వీక్ రిలీజ్ అయిన సీక్వెల్ అంతగా నచ్చలేదు బ్రో.
కనీసం ఆ పార్ట్ 1 అయినా చూస్తారు. అది ఒక మాదిరిగా యాక్షన్ లవర్స్ కి బాగా నచ్చుతుందని రికమెండ్ చేస్తున్నా. అర్థమైందా? ఇందులో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు మావా, వాళ్ళు అసలు మనుషులా లేక దేవుళ్ళ అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అసలు చావే ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేంటో తెలుసుకోవాలంటే మీరు దీన్ని చూడండి. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ భయ్యా ఇది. స్టార్టింగ్ 20 minutes అయ్యేసరికి మీకు ఒక ఫుల్ ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ చేస్తుంది. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 10 గుడ్ వైఫ్. మొత్తం 6 ఎపిసోడ్స్. ఇదొక క్రైమ్ మిస్టరీ కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్. ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఈ గుడ్ వైఫ్ యాక్చువల్లీ అమెరికా సిరీస్ ని అడాప్షన్ గా తీశారు. ఆ ఇంగ్లీష్ సిరీస్ ని హిందీలో ది ట్రయల్ అని కాజోల్ యాక్ట్ చేసింది. ఇప్పుడేమో తెలుగులో మళ్ళీ రీమేక్ చేశారు. అసలు ఇన్ని సార్లు ఇన్ని లాంగ్వేజెస్ లో రీమేక్ అవుతుంటే కంటెంట్ లో దమ్ముంటేనే కదా. కానీ ప్రతిదీ అందరికి అన్ని లాంగ్వేజ్ వాళ్ళకి సెట్ అవుతుందని రూల్ లేదు. అలాగే అక్కడ కనెక్ట్ అయ్యారు కదా అని ఆ స్టోరీ ఇక్కడ కనెక్ట్ అవుతారని చెప్పుకోవడానికి కూడా లేదు. ఇందులో మెయిన్ లీడ్ హస్బెండ్ ని ఒక కేసులో అరెస్ట్ చేసిన తర్వాత తన వైఫ్ గా హీరోయిన్ ఏం చేసింది అనేదే ప్లాట్ మావా. ప్రియమని ఒక లాయర్ క్యారెక్టర్ లో అయితే దుమ్ము దులిపేసింది మావా. చాలా స్ట్రాంగ్ అండ్ స్ట్రెంత్ ఉన్న క్యారెక్టర్, చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. సిరీస్ స్టార్ట్ అవడం చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మీరు స్క్రీన్స్ కి హుక్ అయిపోతారు. చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. కానీ ముందుకు వెళ్లే కొద్ది గ్రాఫ్ మాత్రం మెల్లిమెల్లిగా అలా పడిపోతూ వచ్చింది మావా. అదొక్కటి పెద్ద మైనస్. కోర్ట్ రూమ్ డ్రామాలు నచ్చే వాళ్ళకి అది కూడా తెలుగులో ఉంది కాబట్టి ఈ వీకెండ్ టైం పాస్ కోసం ఒకసారి చూసేయండి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన లిస్టు, అంతకుముందు చెప్పిన లిస్టు, రాబోయే లిస్టు ఏ ఆడియోలో ఉంది, ఏ జోనర్, ఫ్యామిలీ వాచబుల్ కదా, ఏ ఓటీటీలో ఉంది, ఎన్ని మార్క్స్ ఇస్తా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ గా మీకు కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ సూరి బ్రో కామెంట్ చేశాడు. స్క్విడ్ గేమ్ సీజన్ 3 నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ కిరాక్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ సూరి బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ గీతా కుమారి సిస్ కామెంట్ చేసింది. హాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అడ్వైజింగ్ గుడ్ మూవీస్ బ్రో. హోమ్ మూవీ సూపర్ గా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం మంచి ఫీల్ గుడ్ మూవీ చూసా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో అని కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ గీతా కుమారి సిస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ సూర్య బ్రో కామెంట్ చేశాడు. బ్రింగ్ హర్ బ్యాక్ ఫైర్ అనేలా కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ సూర్య బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.